మరొక దివ్యావతారాన్ని ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. ఒకప్పుడు శంఖాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఈ శంఖాసురుడు దేవతల్ని దెబ్బతీయడానికి ఒక చిత్రమైన పథకం వేసేట. రాక్షసులకి దేవతలకి వైరం ఎప్పుడూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు రాక్షసులకి బలం తగ్గుతుంది, మళ్ళీ వాళ్ళు ఎలాగోలో పుంజుకుంటూ ఉంటారు, దేవతలను బాధ పెడుతూ ఉంటారు. దేవతలకి రాక్షసులకి జరిగే ఘర్షణ అధర్మానికి ధర్మానికి, చెడుకి మంచికి జరిగే ఘర్షణ. తర్వాత దైవ సహాయంతో చెడుని అణగద్రొక్కి మంచిని గెలిపించడమే దేవాసుర సంగ్రామ గాథల్లో మనకు అందుతున్నటువంటి సందేశం. అయితే ఒక్కొక్క రాక్షసుడిది ఒక్కొక్క రకమైన తెలివితేటలు ధర్మాన్ని దెబ్బతీయడంలో. ఈ ధర్మము వేదాన్ని ఆధారం చేసుకుని ఉంటుంది. వేద మంత్రముల ద్వారా యజ్ఞములు జరుగుతాయి, యజ్ఞముల ద్వారా దేవతలకు బలం వస్తుంది. కనుక దేవతలకు బలం రావడానికి కారణం ఏమిటి? యజ్ఞం. యజ్ఞానికి కారణం ఏమిటి? వేదము. కనుకనే మనం ఆ వేద ధర్మాన్ని నాశనం చేద్దాం, తద్వారా యజ్ఞములు లుప్తమవుతాయి. యజ్ఞములు లుప్తమయ్యేప్పుడు దేవతలకు బలం క్షీణిస్తుంది. కనుక వేదధర్మ నాశనార్థమై ఈ శంఖాసురుడు ఒక చిత్రమైనటువంటి తపశ్శక్తిని అవలంబించి వేదముల్ని మొత్తం లుప్తం చేసేట. ఎందుకంటే వేదాన్ని దెబ్బతీయడానికి అనేక మంది రాక్షసులు ఇదివరలో ప్రయత్నించారు. సోమకాసురుడు ఒకసారి ప్రయత్నిస్తే నారాయణుడు మత్స్యమై వెళ్ళి సంహరించి వేదధర్మాన్ని రక్షించాడు. హయగ్రీవాసురుడు అనేటువంటి అసురుడు ప్రయత్నించినప్పుడు నారాయణుడు హయగ్రీవుడే అతను సంహరించాడు. మధుకైటములు కూడా వేదాపహరణం చేసినప్పుడు నారాయణుడే మధుకైటము సంహారం చేశాడు. అందుకే వేదోద్ధర తిరువేంకట నాయకాన్ని కీర్తించినట్లుగా స్థితికారకుడైన నారాయణుడే ఎప్పుడూ వేదాల్ని వేద ధర్మాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ శంఖాసురుడు కూడా ఒక చిత్రమైన ప్రక్రియ ద్వారా వేదధర్మం లుప్తమయ్యేటట్టు చేసేట. మొత్తం అవనియందు ఎప్పుడైతే వేదధర్మం లుప్తమైందో వేదములు చెప్పినటువంటి జీవన విధానం, యజ్ఞములు అన్నీ లుప్తమయ్యాయి. మానవులు పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. మనిషి గొప్పగా ప్రవర్తించడం ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే ధర్మబద్ధంగా ఉన్నప్పుడే గొప్ప జీవితం. ధర్మం అనగా వేదము చెప్పినది. ఎప్పుడైతే వేదము ధర్మము క్షీణించాయో మానవులు ధర్మిష్ఠులు కాకుండా పాపిష్ఠులైపోయారు. ఎప్పుడైతే ధర్మము యజ్ఞము దెబ్బతిందో దేవతలు బలహీనులయ్యారు, ప్రకృతి శక్తులు బలహీనమయ్యాయి, కరువు కాటకాలు వ్యాపించాయి. ఎందుకంటే ధర్మం లుప్తమైతే భయంకరమైన ఆది వ్యాధులు ప్రబలుతాయి, చెప్పలేని వింత రోగాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అలాంటివన్నీ వ్యాపించాయి. దానితో దేవతలు బలహీనులై బాధపడుతూ బ్రహ్మగారి వద్దకు వెళితే బ్రహ్మగారు ఆ దేవతలతో సహా నారాయణుడి వద్దకు వెళ్ళారు. ఆ సమయంలో నారాయణుడు యోగనిద్రలో ఉన్నాడు. స్వామి ఎందుకు ఏలేలు చేస్తాడో మనకు తెలియదు. యోగనిద్రలో ఉన్న నారాయణుడు ఇప్పుడు వేదరక్షణకే మేల్కొనమని చెప్పినా మేల్కొనలేదుట. ఏం చేయాలో తెలియక తిన్నగా వెళ్ళి పరమేశ్వరుడితో మొరపెట్టుకున్నారు కైలాసానికి వెళ్ళి దేవతలందరూ కూడా. అప్పుడు శివుడు యోజన చేసి నారాయణుడి యొక్క లీల, ఆయన యోగనిద్రలోంచి లేచినప్పుడు శంఖాసురుని సంహరిస్తాడు. కానీ ఈ లోపల వేదరక్షణ కోసం నేను ఒక పథకాన్ని వేస్తున్నానన్నాడు శివుడు. ఎంత చక్కటి ప్రణాళిక వేశాడో చూడండి. ఆ శంఖాసురుడికి ప్రధాన బలం కమలాసురుడనే రాక్షసుడు. వీళ్ళిద్దరూ పరమమిత్రులు, ఒకరికొకరు బలం. అసలు నిజానికి చెప్పాలంటే ఈ శంఖాసురుడికి పెద్ద బలం లేదు, ఈ కమలాసురుడి యొక్క సాంగత్యం చేత వాడికి బలం ఎక్కువైంది. ఈ కమలాసురుడే పెద్ద బలంగా ఉంటూ విజయాలన్నీ సంపాదించి పెడుతున్నాడు ఎవడికి? శంఖాసురుడికి. అందుకే ఈ కమలాసురుడు అనే వాడిని ముందు దెబ్బతీయగలిగితే వాడి చేతిలోనే ఈ శంఖాసురుడి సైన్యమంతా ఉంది కనుక కమలాసురుడితో సహా వాడి సైన్యం దెబ్బతింటే ఇంకా తర్వాత శంఖాసురుడు మిగిలి ఉంటాడు. అప్పుడు వాడు బలహీనుడు అవుతాడు. వాడిని నారాయణుడి నిద్ర మేల్కొని సంహరిస్తాడు. ఈ లోపల శంఖాసురుడిని సంహరించడానికి వాడు ఏ వేద ధర్మాన్ని నాశనం చేశాడో ఆ వేద ధర్మాన్ని తిరిగి ఇవ్వడానికి మా అబ్బాయి వస్తాడని చెప్పాడు పరమేశ్వరుడు. వాళ్ళ అబ్బాయి ఎవరండి? మహాగణపతి. అప్పుడు దివ్యమైనటువంటి ఋషులు అందరూ ఒక స్వామిని ఆరాధిస్తూ ఉన్న సమయంలో ఆ ఋషుల ధామమైనటువంటి ఆ ముని వాటికకి ఒక అద్భుతమైన తేజస్సు ఆకాశంలోంచి దిగి వచ్చిందిట. అద్భుతంగా వర్ణిస్తోంది ఇక్కడ స్కాంద పురాణం. ఆకాశం నుంచి దిగి వస్తుంటే కింద ఉన్న ఋషులు అనుకున్నారట సూర్యమండలం దిగి వస్తుందా అని కొందరు అనుకున్నారట. అరే సూర్యమండలం దిగి వస్తాం అనుకుంటారేమిటయ్యా, సూర్యుడు కనబడుతున్నాడు అక్కడ, పక్కన మళ్ళీ సూర్యమండలం లాంటిది ఏదో దిగుతోందంటే గగనంలోంచి ఏదైనా జ్యోతిపుంజం దిగుతోందేమో అని మరికొందరు అనుకున్నారు. కొందరు ఏదైనా ఉల్కగా అని దిగుతోందా అనుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భావన చేస్తూ ఉన్నారు. ఇలా ఉంటూ ఉండగా మరికొందరు ఏమనుకున్నారంటే గగనంలోంచి ఏదైనా దివ్య విమానంలో దివ్య పురుషులు ఎవరైనా వస్తున్నారా అని వాళ్ళు భావన చేశారు. అలాంటి స్థితిలో క్రమంగా దిగిన కాంతి పుంజం ఒక రూపంతో కనబడుతోంది. ఆ రూపం ఎలా ఉన్నది అంటే ఒక వటు రూపం, అనగా బ్రహ్మచారి రూపం. ఏనుగు ముఖం లేదండి, బ్రహ్మచారి. ఒక బ్రహ్మచారి రూపంతో ఉన్నాడు. చేతిలో పుస్తకం పట్టుకున్నాడు. ఎడం చేతిలో పుస్తకం పట్టుకుని కుడి చేతిలో అభయహస్తం ఇస్తూ ఒక కుర్రవాడు దిగట్ట బ్రహ్మచారి వేషంలో.
బ్రహ్మ తేజస్సు తేజరిల్లుతోంది. గాయత్రీ మంత్రం యొక్క తేజస్సు రూపు కట్టిందా అన్నట్లున్నట్టు ఆ వటువు ఒక వామనుని వలె ప్రకాశిస్తున్నాడు. ఆయన ఆ బ్రహ్మతేజోమూర్తి అయినటువంటి మహానుభావుడు దిగుతూ ఆశ్రమ వాటికలోకి వచ్చాడు. ఓహో, ఈయన వచ్చినది. తేజస్సు సూర్యుని వలె ఉన్నది. శంభుండో హరుడో పయోజభవుడో చండాంసుడో వన్యయో అని వర్ణించినట్లుగా ఆ తేజస్సును చూసి ఋషులందరూ ఆనంద పరవశులై కీర్తించారు. అప్పుడు అతడు చెప్తున్నాడు, నేను లుప్తమైన వేద ధర్మాన్ని ప్రతిష్ఠ చేయడానికి వచ్చిన వాడును, నా పేరు బల్లాళుడు అన్నారు. ఇక్కడ బల్లాళ అవతారం అంటారు దీన్ని, బల్లాళ అవతారం. ఈ బల్లాల అనే పేరుతో మహారాష్ట్రలో గణపతి ఆలయం ఉంది. అంతేకాదు ఈ బల్లాల నామం కర్ణాటక ప్రాంతంలో కూడా కనబడుతుందండి. కర్ణాటక, మహారాష్ట్ర ఈ రెండు గణపతిని పరబ్రహ్మ అంటే అర్థం చేసుకోగలిగిన ప్రాంతాలు. మనకి కొంచెం ముఖం జిట్లు ఇస్తూ ఉంటాం, ఎందుకంటే ఆ సంప్రదాయం లేదు ఇక్కడ. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంప్రదాయం ఉంటుంది. కర్ణాటకలో గాణపత్యులు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు గణపతి వైభవం వారం రోజుల పైన బెంగళూరులో చెప్తూ ఉంటే ఒక గాణాపత్యుల గుంపుని నేను చూశానండి. ఆశ్చర్యం కలిగింది, అలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అని. అందుకే భారతదేశంలో మన సనాతన ధర్మ శాఖలు ఎప్పటికీ పచ్చగా ఉంటాయి, మనకి దొరకాలంటే.